హాయ్ హలో వెల్కమ్ టు కజిన్స్ క్లస్టర్. నేను ఆర్కే. ఈ రోజు నేను మా ఇంటి బొమ్మల పెళ్లి చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా మా బొమ్మల్ని ఇంట్లో ఉన్న దేవుడి గదికి తీసుకెళ్లి దండం పెట్టించుకున్నాము. అండ్ తర్వాత మా పెళ్లి కూతుర్ని మండపానికి తీసుకొచ్చేసాను. గౌరీదేవి చేస్తున్నాము పూజ. అండ్ ఆ పూజ అయ్యాక ప్రధానం వేస్తారండి ఆడపడుచు. నా నెక్స్ట్ కజిన్ ప్రధానం బొందు వేశారు. అండ్ ప్రధానం బొందు అయిపోయాక పెళ్లి కొడుకుని ఇంకా తీసుకొచ్చేస్తారు బాసికం కట్టి. అండ్ నా పెళ్లి కూతురు కూడా వచ్చేసింది ప్రధానం బొందు అండ్ బాసికంతో. అండ్ నెక్స్ట్ పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఆపోజిట్ లో కూర్చోబెట్టారు అండి. ఇప్పుడు నేను కాలు కడగాలి, అందుకోసం నేను ముడి వేసుకోమన్నారు, వేసుకున్నాను. ఫస్ట్ పెళ్ళికూతురు కాలు కడిగాక తర్వాత పెళ్ళికొడుకు కాలు కడగాలి. అండ్ నెక్స్ట్ జీలకర్ర బెల్లం రెడీ చేసేసుకున్నాము. మరి జీలకర్ర బెల్లంకి తెర పట్టుకోవాలి కదా, ఇదిగో మా తమ్ముడు వచ్చేసాడు. అండ్ నా పిన్నులు ఒక పిన్ని ఏమో పెళ్లి కూతురు సైడ్ పంతుల కింద, ఇంకొక మా చిన్నమ్మ ఏమో పెళ్లి కొడుకు సైడ్ పంతుల కింద కూర్చున్నారు. అండ్ నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెట్టేశాక మరి ఫోటోషూట్ లేకపోతే ఎలా చెప్పండి, ఫొటోస్ కోసం స్టిల్స్ ఇచ్చేసాము. జీలకర్ర బెల్లం అయ్యాక తాళిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా పూజ చేయాలి, అది కూడా మేము చేసేసాము. సో ఎగ్జాక్ట్ పెళ్లిలాగా ప్రతి స్టెప్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ తాళి పూజ అయిపోయాక మా పిన్ని అమ్మాయి మెడలో తాళి కట్టేస్తారు అనమాట. ఇక్కడ మా పిన్నికి సన్ ఉన్నారు. సో మా పిన్ని సన్ కి మా వరస అని నా కిడ్స్ కి వరస అవుతారు కాబట్టి అలా ఈ పెళ్లి అనేది మా పిన్ని అబ్బాయి సైడు నేను అమ్మాయి సైడు ఉండి సరదాగా జరిపించాము. మరి తాళి కట్టే టైంలో జడ పట్టుకోవాలి కదా, నేను పట్టుకున్నాను. అండ్ మా పిన్ని కట్టేశారు. ఇలా కట్టాక అక్కడున్న, అది లాక్డౌన్ టైంలో జరిగింది అంటే, అక్కడున్న ఒక చుట్టుపక్కల వాళ్ళని పిలిచాము, వాళ్ళు అక్షంతలు వేశారు. అండ్ దెన్ తలంబరాలు కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్ గా మా సిస్టర్ పెళ్లి అయినాక జరిగింది అండి. పెళ్ళి అయ్యాక మా సిస్టర్ వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం, రిసెప్షన్స్ ఇవన్నీ అయ్యే వరకు పెళ్లి కూతురు ఇంటికి రారు. సో ఈ లోపు ఇల్లంతా ఖాళీగా అయిపోయినట్టు, సందడి లేనట్టు అయిపోతుంది. దో అలసిపోయినా కూడా ఏదో మిస్సింగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి మా సిస్టర్ పెళ్లి అయ్యాక మేము ఈ ట్రెడిషన్ ని స్టార్ట్ చేసాము. అండ్ మా సిస్టర్ పెళ్లి అయ్యాక నేను ఇలా బొమ్మల పెళ్లి చేశాను. నా నెక్స్ట్ కజిన్ ప్రదానం చేశారు. నా పెళ్లి అయ్యాక మా నెక్స్ట్ కజిన్ బొమ్మల పెళ్లి చేస్తే ఆ నెక్స్ట్ పెళ్లి కజిన్ ప్రదానం చేశారు. ఇలా మా ఇంట్లో ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. మా 8 కజిన్స్ ఇలాగే చెయ్యాలి అని అనుకున్నాము. మరి పెళ్లిలో భోజనాలు లేకపోతే ఎలా చెప్పండి. భోజనాలు అయిపోయాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.